వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ పచ్చి రొయ్యలు పచ్చి కొబ్బరి వేసి కర్రీ చేస్తానండి. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 కేజీ పచ్చి రొయ్యలు తీసుకుని చేయించానండి. ఇవి కడిగి చూడండి. దీనిలో ఉన్న ఇలా పైన ఒక నల్ల దారం లాంటిది ఉంటుందండి. దీనిలో ఇట్లా తీసేసుకొని చూడండి, ఇలా నల్ల దారం లాంటిది దానిలో ఒక రొయ్యలో తెల్ల దారం లాంటివి కూడా ఉంటాయండి. అవన్నీ తీసేసుకుని మనం కడుక్కోవాలండి. అప్పుడే మనకి రొయ్యలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఏమి మనకి నీసు వాసన రాకుండా కర్రీ బాగుంటుందండి. ఇవి కడిగిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇలా దారాలు లాంటివి బ్లాక్ పైన ఉంటాయి, రొయ్యకి కింద ఉంటాయండి. ఇట్లా లోపల కూడా ఉంటుంది బ్లాక్గా. ఇది కూడా ఇట్లా తీసేసుకోవాలండి. ఇవి తీసేసుకుంటేనే మనకి చూడండి వచ్చేసింది. ఇట్లా లోపల ఉంటుంది, పైన ఉంటుందండి. ఇట్లా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని గడ్డతో నానలేదు కనుక కొంచెం ఎక్కువ పడుతుందండి. కొంచెం ఒక 3 స్పూన్స్ వేసానండి. చిన్న గడ్డతో సరిపోతుంది. ఒక జాజికాయ, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. వేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలండి. ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. ఇవన్నీ దీనిలో వేసుకున్నాను. దీనిలో ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాము. నానలేదు కనుక ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం వేగనిద్దాం. పచ్చిమిరపకాయ మసాలా వేసుకున్నాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా వేగాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. మంచిగా వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. స్పూనుడు పసుపు. ఇవి కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాను. అవన్నీ బ్లాక్ అవన్నీ తీసేసి బాగా తెల్లగా పెరుగు ఉప్పు వేసుకుని కడుక్కోవాలండి. పెరుగు లేకపోతే నిమ్మకాయ బద్ద వేసి పిండుకొని కడుక్కోవాలి. మనం ఈ కర్రీ వేసాం. వన్ కేజీ రొయ్యలు కనుక కొంచెం ఎక్కువ ఉన్నాయండి. కలుపుకోవాలి బాగా. సాల్ట్ అది ఇప్పుడే వేయొద్దండి. కొంచెం బాగా మగ్గాలి. రొయ్యలు అనేవి మగ్గాలి. ఉడకబెట్టి చేస్తే టేస్ట్ ఉండదండి కర్రీ అనేది. ఉడకబెట్టద్దు రొయ్యలు ఎప్పుడైనా సరే. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి ఇట్లా నీళ్ళు పైకి తేలి కదా, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలి. ఇవి కొంచెం దగ్గర పడాలండి. నీళ్ళు ఇంకా ఇంకో 2 మినిట్స్ అయితే నీళ్ళు మంచి ఇంకిపోతాయి. అప్పుడు వరకు ఇలాగా రొయ్యలను ఉడికించుకోవాలి. దగ్గరగా పడిపోయింది చూడండి. వాటర్ కూడా అంతా ఇంకిపోయింది. ఇట్లా పచ్చి రొయ్యలు కొబ్బరి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి పట్టుకో. కొంచెం వాటర్ ఉన్నాయి. రుచికి సరిపడ ఉప్పు,
2 స్పూన్లు వేసానండి. ఎంత పడతాను 2 టీ స్పూన్ల కారం వేసానండి. పచ్చిమిర్చి వేసాను. కారం కూడా నాన్ వెజ్ కదా, కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మన రొయ్యలు కలుపుకోవాలి. ఉడికిపోయినాయండి రొయ్యలు సగం పైన. కొబ్బరి ఇలా కూర పెట్టుకున్నానండి. కొబ్బరి కూరతో కూర పెట్టుకున్నాను. మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది. ఈ కొబ్బరి మనం దీనిలో వేసేసుకుందాం. ఇలా పచ్చి కొబ్బరేనండి. పచ్చి కొబ్బరితో ఇలా పచ్చి రొయ్యలు వండితే అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. ఇలా చూస్తేనే తినే బుద్ధి అవుతుంది కదండి, అంత బాగుంటుంది కర్రీ. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసారా. కలుపుకుంటూ ఉండాలండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా మసాలా రెడీ చేస్తానండి. కొన్ని ధనియాలు, ఒక చెక్క, ఒక యాలక్కాయ, 4 లవంగ మొగ్గలు, జీలకర్ర అండి. ఇవన్నీ వేపుకుని మిక్సీ పట్టుకుని తీర్చేద్దామండి. చూడండి, కొబ్బరి వేసాం కదా, కొబ్బరిలో వాటర్ కూడా పైకి తేలింది. దీనిలో ఒక్క నీళ్ళు చుక్కనే వేయలేదు. కొబ్బరిలో వాటర్ కూడా ఊరుతాయండి, పచ్చి కొబ్బరి కనుక. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుసు తీసుకున్నామండి. తీయగా లేకుండా కొబ్బరి వేసాం కనుక కొంచెం చింతపండు వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. మామిడికాయ ఉంటే పుల్లట్టు మామిడికాయ అన్న వేసుకోవచ్చండి. ఇంకో 2 మినిట్స్ ఇది మరగనిద్దామండి, ఉడకనిద్దాం. అయిపోవాలండి కర్రీ. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీ. రోటీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మసాలా చూపించాను కదా ఏమేమి వేసాను, ఆ మసాలా మొత్తం దీనిలో వేసేసుకున్నామండి. ఇలా చేశాను కదా, ఇట్లా చేసుకుని నాకు కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి మీకు కర్రీ ఎట్లున్నదో టేస్ట్. ఈ పచ్చి కొబ్బరి వేసి పచ్చి రొయ్యలు చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే విడిచిపెట్టరు, అంత బాగుంటుంది కర్రీ. కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు కొబ్బరి కర్రీ. రెస్టారెంట్లో కూడా ఉండదండి, అంత బాగుంటుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. దగ్గరికి అయిపోయింది కర్రీ, అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి రొయ్యల కూర ఈ అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. వేడి అన్నమైనా చల్లారిన అన్నమైనా ఏమన్నమైనా పర్వాలేదండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, పీసు చక్కగా ఉడికిపోయింది. రొయ్య అనేది చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ అనేది అదిరిపోయిందండి. ఇలా చేసుకోండి.
అయితే నేను చేసినట్టు మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఉంటుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి.